ఈరోజు నా 56వ పుట్టినరోజు చాలా ధన్యమైననేసి కూడా ఈరోజు నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సౌత్ జోన్ 5 రాష్ట్రాలు కావచ్చు, గల్ఫ్ కంట్రీలు కావచ్చు, బయట దేశం ఎక్కడైనా సరే నాకంటూ ఒక వర్గాన్ని సంపాదించుకున్నానంటే దానికి ముఖ్య కారణం నా ఎదుగుదలకి మొదటి మెట్టు దళితులే అనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. చాలా రాజకీయ శక్తులు వచ్చేసి ఆయన ఎదగనీయకుండా, ఎందుకంటే ఒక కాపు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి వాడు ఎదిగితే ఎంతో మంది కాపులు బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో బాగా అనగదొక్కినారు. రాబోయేటువంటి కాలంలో కాబోయేటువంటి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఇది రాసి పెట్టుంది. ఎంత మంచి మనిషి అంటే ఒక్క మనిషి మనసును కూడా ఒప్పించకుండా ప్రేమతో మనిషిని గెలిచే మనిషి మా తమ్ముడు ఆకుల గజేంద్ర. కాపు జాతికి సంబంధించినటువంటి ఆకుల గజేంద్ర గారు గత 30 ఏళ్ల నుంచి అట్టడుగున జాతులన్నిటికీ కూడా సేవలు చేసుకుంటూ ముందుకు పోయినటువంటి ఈ పలమనేరు నియోజకవర్గంలో దగ్గర 5,000 మంది మాదిగల సోదరులందరికీ కూడా సేవావంతు ముందుకు తీసుకుపోయిన ఆకుల గజేంద్రన్న గారి బలిజ కాపు కులస్తుల కోసం చాలా ఏండ్లు మేము పోరాటాలు చేయడం జరిగింది, కష్టపడడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంలో గజేంద్ర అన్న సమక్షంలో మా ఆర్పీఎఫ్ టీం తరఫున అన్నని ఘనంగా సత్కారం చేస్తూ ఎదుగుదల ఎదిగి మరిన్ని పదవులు ఆయన కోరిన కోరికలన్నీ నెరవేరాలని. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై ఆర్పీఎఫ్. మణి మా అందరి ఆత్మీయుడు, ప్రస్తుత పలమనేరు వాసి, కానీ అతని బాల్యము అంతా కూడా మదనపల్లి మా కమ్మ వీధిలోనే మేము కలిసిమెలిసి పెరిగిన వాళ్ళము. ఎంత మంచి మనిషి అంటే ఒక్క మనిషి మనసును కూడా ఒప్పించకుండా ప్రేమతో మనిషిని గెలిచే మనిషి మా తమ్ముడు ఆకుల గజేంద్ర. అతనికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి అతను అతి త్వరలోనే ఒక రాజకీయ అడుగులు కూడా ముందుకు వేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పనేసి ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. జై బలిజ, జై బలిజ. చిన్న సైడ్ అన్న వచ్చేది జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్. అవునన్యా కాదన్యా 2029 ఎమ్మెల్యే పలమనేరు
శ్రీ ఆకుల గజేంద్ర గారు ఇది జరుగుతుంది సత్యం. జై బలిజా, జై బలిజా, జై గజేంద్ర అన్నకి. ఈరోజు మన రాయలసీమ ఒక సింహము, ఒక పులి లాంటి వ్యక్తి. చాలా రాజకీయ శక్తులు వచ్చేసి ఆయన ఎదగనీయకుండా, ఎందుకురా అంటే ఒక కాపు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి వాడు ఎదిగితే ఎంతో మంది కాపులు బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో బాగా అనగదొక్కినారు. అయితే భూమిని చీల్చుకు పుట్టినటువంటి ఒక వృక్షంలా ఈరోజు వటవృక్షం మాదిరి నిలబడినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫు నుంచి మేము పూర్తిగా ఆయనకు సహకారం అందిస్తూ సపోర్ట్ చేస్తూ రాబోయేటువంటి కాలంలో కాబోయేటువంటి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఇది రాసి పెట్టుంది. ఈ మాట ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మాట చెప్తా ఉన్నాము, ఇది రికార్డ్ చేసుకోవాలా. 2029 నాటికి ఆయనకు వచ్చేసి సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోతే రంగంలోకి మేమే స్వయంగా దిగతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు వచ్చేసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి దాని తర్వాత 10 కాలాల పాటు చల్లగా ఉండి 10 మంది కాపులను కాపాడాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము వచ్చేసి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బలిజా, జై బలిజా, జై కృష్ణదేవరాయ. అదేవిధంగా రాయలసీమలో రాజకీయ పార్టీలన్నీ కూడా పులులు సింహాలు లాంటి యొక్క బలిజలను వచ్చేసి కేవలం రాజకీయంలో పావులుగా వాడుకుంటూ పక్కన పెడుతూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మాత్రమే కాదు, ఉన్నటువంటి కాపు బలిజ సంఘాలు పెద్దలంతా ఉంటారు. అంజనీ కుమార్ అన్న లాంటి వాళ్ళు, దాని తర్వాత త్యాగరాజన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడినారు. కుమార్ అన్న లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కష్టానికి నిజమైనటువంటి ఫలితం ఎప్పుడు అంటే రాజకీయంలో వచ్చేసి వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి ఈ బలిజ కులంలో పుట్టినటువంటి మహావీరులందరికీ కూడా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది అండగా ఉండి ఈసారి ఖచ్చితంగా గెలుచుకొని రాజకీయంలో ఒక సునామీ లాగా ఒక ప్రపంచం మంది సాధించబోతున్నాం. కాబట్టి యావత్తు మంది మనల్ని సపోర్ట్ చేయండి, మనల్ని కాపాడుకుందాం, మనల్ని రక్షించుకుందాం. రాబోయేటువంటి భావి తరాలకు వచ్చేసి మనం ఏమి ఇవ్వగలుగుతాం అనేది ఈ సందర్భంగా మీరందరూ ఆలోచించి సపోర్ట్ చేయాలని చెప్పేసి, అన్నగారిని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై బలిజా, జై బలిజా. పిచ్చాటూరు సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు, కాబోయేటువంటి కోఆర్డినేటర్ రాయలసీమ జిల్లాకు మన త్యాగరాజ్ అన్న గారి ద్వారా వచ్చేసి మన ఆకుల గజేంద్ర అన్న గారికి చిన్న సత్కారం చేయడం జరుగుతుంది. జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై బలిజా. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి పిచ్చాటూరు మండలం నుంచి, సత్యవేడు నియోజకవర్గం మాది, పిచ్చాటూరు మండలం నుంచి మేము రావడం జరిగింది. అన్నీ ఇదివరకే నేను పెద్ద మీటింగ్ ఒకటి చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ రోజే నేను కలవడం, ఆకుల గజేంద్ర అన్న గారిని ఆ రోజు నేను పరిచయం చేసుకోవడం కూడా, అదేవిధంగా అంజనీ కుమార్ కానీ మిగతా టీం అంతా నేను ఆల్రెడీ మేము పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాము.
బలిజ కాపు కులస్తుల కోసం చాలా ఏండ్లు మేము పోరాటాలు చేయడం జరిగింది, కష్టపడడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంలో గజేంద్ర అన్న సమక్షంలో మా ఆర్పీఎఫ్ టీం తరఫున అన్నని ఘనంగా సత్కారం చేస్తూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మా మండలం తరఫున ఇదే విధంగా మా మండలానికి మీరు ఎల్లవేళ్ళ విచ్చేసి మా మండలాన్ని మా కాపు కులస్తుల్ని కలివిడిగా రండి. మీరు ముందుకి మీరు ఆ రోజు మీటింగ్ లో చెప్పినారు, ఆ మాటకి మేము కూడా గౌరవిస్తున్నాము. ఖచ్చితంగా రావాలని టాలీ కొడుతున్నాము. మేము మీటింగ్ పెట్టుకుంటాం, పిలుస్తున్నాము. ఖచ్చితంగా రండి. వీళ్ళంతా మాకు పరిచయం చెప్పా నినాదం చెప్పు. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్. మెయిన్ పిల్లలు చిన్నదా ఇట్లా చూస్తామండి పెడతాం మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈరోజు నాకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా అనుభవిస్తున్నా. నా మనసులో నా ఆనందాన్ని నేను విలవకట్ల ఆనందం పొందుతున్న ఈరోజు. ముఖ్య కారణం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి తండోపతండాలుగా బయట జిల్లాల నుంచి కూడా వచ్చి నన్ను ఆశీర్వదించి నా మేలు కోరి ఆ దేవుళ్ళకందరికీ పూజలు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నిటికీ చూస్తా ఉంటే నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఆర్పీఎఫ్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, నాకు సొంత తమ్ముతో సమానమైన రెడ్డి శేఖర్ గారికి, అదేవిధంగా బయట నియోజకవర్గాల నుంచి కూడా ఆర్పీఎఫ్ నాయకులంతా చాలా మంది వచ్చినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వయసు తేడా లేకుండా నా శిరస్సు వంచి సవినంగా, వినయంగా, మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. ఎందుకు వయసు తారతమ్యం లేకుండా పాదాభివందనాలు తెలుపుతున్నా అంటే ఆర్పీఎఫ్ రెడ్డి శేఖర్ అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ అనే సంస్థ ఎంత స్పీడ్గా పోతా ఉందంటే ప్రజల్లో అది నేను మాటలతో చెప్పలేను. కాబట్టి చాలా సార్లు ఆర్పీఎఫ్ మీటింగ్లు నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ప్రతిసారి కూడా ఆర్పీఎఫ్ పిలిచిన వెంటనే నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అన్ని క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ ఆర్పీఎఫ్ కార్యక్రమం ఖచ్చితంగా నేను అటెండ్ అవుతున్నా. కారణం ఏమంటే ఆర్పీఎఫ్ లో కూడా నేను ఒక కుటుంబ సభ్యుడు కాబట్టి నేను అనుభవిస్తున్నా. ఆల్రెడీ చిత్తూరులో కాణిపాకంలో ఒక పెద్ద వేదిక జరిగింది ఆర్పీఎఫ్ రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో. ఆ రోజు ఒక మాట చెప్పా, ఆర్పీఎఫ్ ఆదిపరాశక్తి అయితే ఆకుల గజేంద్ర ఆదిపరాశక్తి శూన్యంగా ఉంటారనేది కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నా తుది శ్వాస వరకు నేను నిలబెట్టుకుంటానేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ ఆర్పీఎఫ్ లో ఉండే రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, మహిళలు కూడా అందరూ కూడా నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఆర్పీఎఫ్ నాయకుడు, కార్యకర్త, మహిళలు మా రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ఒక లెజెండ్ గా ఉండాలనేసి కూడా నేను ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకి, ఆ ఆదిపరాశక్తి పాదాలకి సవినంగా, వినయంగా, మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ సదా మీ సేవలో
డాక్టర్ ఆకుల గజం సార్. जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार एमडीपीएस वंदनाले एमडीपीएस वंदनाले मादिगदల పోరాట సమితి వందనాలి మాదిగదల పోరాట సమితి వందనాలి ఎండీపీఎస్ మాదిగదల పోరాట సమితి వందనాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ వందనాలి పెద్దపల్లి శేఖరన్ గారి నాయకత్వం వందనాలి వందనాలి పెద్దపల్లి శేఖరన్ గారి నాయకత్వం. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం పలమనేరు నియోజకవర్గంలో పలనూరు నియోజకవర్గం అంటే వాసైనటువంటి ఆకుల గజేంద్ర గారు అనేటువంటి అన్నగారికి పుట్టినరోజు సందర్భంగా ఎండీపీఎస్ మాదిగదళ పోరాట సమితి తరపు నుంచి కూడా మేము పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగనే కాపు జాతికి సంబంధించినటువంటి ఆకుల గజేంద్ర గారు గత 30 ఏళ్ల నుంచి అట్టడుగున జాతులన్నిటికీ కూడా సేవలు చేసుకుంటూ ముందుకు పోయినటువంటి ఈ పలమనేరు నియోజకవర్గంలో దగ్గర 5,000 మంది మాదిగల సోదరులందరికీ కూడా సేవావంతు ముందుకు తీసుకుపోయిన ఆకుల గజేంద్ర అన్న గారికి ఎండీపీఎస్ మాదిగదళ పోరాట సమితి నుంచి కూడా మేము రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కూడా నియమించాము. తొందరలోనే ఇనాగ్రేషన్స్ లో కూడా అన్నగారికి కూడా ఒక ఐడి కార్డుతో కూడా మేము ఘనంగా సన్మానం చేయబోతున్నాము. అన్నకు పేద ప్రజలకు ఎప్పుడు కూడా తన గుండెల్లో చూసుకుంటున్న ఈ పలమనేరు నియోజకవర్గ మాదిగ జాతికి సంబంధించి అందరికీ కూడా ఈరోజు అన్నకు అభినందనగా పలమనేరు నియోజకవర్గానికి వచ్చి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వద్దలాలి శేఖరన్ గారి నాయకత్వం వద్దలాలి నాయకత్వం వద్దలాలి జై భీమ్ జై భీమ్. जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार बाबा साहब अंबेडकर. ఈరోజు నా 56వ పుట్టినరోజు చాలా ధన్యమైననేసి కూడా ఈరోజు నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. దానికి ముఖ్య కారణం ఈరోజు నేను నా జీవితంలో 200 సంవత్సరాలు పడే బాధలు కష్టాలు పడినా, చిన్న వయసులో పస్తులు కూడా ఉన్నా. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుంటూ ఎదిగిన వ్యక్తి ఈరోజు సౌత్ జోన్ 5 రాష్ట్రాలు కావచ్చు, గల్ఫ్ కంట్రీలు కావచ్చు, బయట దేశం ఎక్కడైనా సరే నాకంటూ ఒక వర్గాన్ని సంపాదించుకున్నానంటే దానికి ముఖ్య కారణం నా ఎదుగుదలకి మొదటి మెట్టు దళితులే అనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. కావున నా ఎదుగుదలకి పునాది అయిన దళిత కుటుంబంలో నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా, నేను ఒక దళిత సభ్యుడిగా వీళ్ళని ఆహ్వానించినందుకు నా జీవితాంతం కూడా మాదిగదళ పోరాట సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ నాకు సొంత తమ్ముతో సమానం. ఆయనకు మన మాదిగదళ పోరాట సమితిలో ఉండే నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా జీవితాంతం నేను వాళ్ళకి రుణపడి ఉంటానేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అదేవిధంగా మన మాదిగదళ పోరాట సమితి అధ్యక్షులు ఆధ్వర్యంలో నేను కూడా ఒక గౌరవాధ్యక్షుల పదవి నాకు ఎంతో ఉన్నత పదవి ఇచ్చారు. ఆ పదవికి 100కి 100 కాదు 100 విభాగాలు నేను న్యాయం చేస్తానేసి కూడా సగౌరవంగా తెలుపుకుంటూ నేను ఒక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కాకుండా మాదిగదళ పోరాట సమితికి ఒక సేవకుడిగా పనిచేస్తానేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. అదేవిధంగా మా
మాదిగ దళ పోరాట సమితిలో ఉండే అందరూ కూడా నా తమ్ముడు వ్యవస్థాపకులు అధ్యక్షులు నా తమ్ముడు అదేవిధంగా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మాదిగ దళ పోరాట సమితిలో ఉన్న ఒకళ్ళే కాకుండా ఇతర దళితులు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక లెజెండ్ గా ఉండాలనేసి కూడా నేను ఆ ఆదిపరాశక్తి పాదాలకు వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ మరొకసారి నేను సవినయంగా వినించుకుంటున్నా మాదిగ దళ పోరాట సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులకి నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఒక గౌరవాధ్యక్షుడిగా ఒక సేవకుడిగా నా తుది శ్వాస వరకు నిరంతరం రాత్రింబొగులు కృషి చేస్తామనేసి కూడా మరొకసారి తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల సార్. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ఎండిపిఎస్ జిందాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ సలహా సంఘ సభ్యులు అన్నదాన ధర్మకర్త శ్రీకృష్ణ విగ్రహ దాత అయినటువంటి ఆకుల గజేంద్ర గారు ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి మన పలుకు కులాలందరూ కులాలందరూ ఆయన జీవనాలు అందించారు. అదేవిధంగా ఆయన జీవితాంతం ఇదే విధంగా మంచి ఎదుగుదల ఎదిగి మరిన్ని పదవులు ఆయన కోరిన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు కలిగి వెంకటేశ్వర సమావేశం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.